మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి మన స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ఫోన్ వచ్చినా, ఈమెయిల్ మెసేజ్ వచ్చినా కూడా భయపడుతున్నారు, ఏం మెసేజ్ వస్తుందా అని చెప్పేసి. అంటే వీసా రద్దు అయిపోతున్నాయి, F1 వీసాలు, మరి తిరిగి వెళ్ళిపోవాల్సిందే అంటున్నారు. ఎప్పటికప్పుడు మెయిల్స్ పెట్టేస్తున్నారు. మరి ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటే మన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మరి ట్రంప్ ఏం చేస్తున్నాడు అసలు? ఈ మధ్య అంటే సహజంగానే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అమెరికన్ గవర్నమెంట్కి అమౌంట్ పే చేయడం లేదు, అంటే ట్యాక్స్ రూపంలో పే చేయడం లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జామ్షన్ ఉన్నాయి చాలా వరకు. మన దగ్గర ఎలాగైతే సొసైటీల కింద, ట్రస్ట్ల కింద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ట్యాక్స్ కట్టవు. మన ఇండియాలో కూడా ట్యాక్స్ కట్టవు. ఎంతసేపు ఏం చెప్తారంటే అదంతా ప్రాపర్టీ కింద చూపిస్తారు. ఆ వచ్చిన లాభాలని ప్రాపర్టీ కింద చూపిస్తారు. చాలా డొనేషన్స్ రూపంలో చూపిస్తారు చాలా వరకు. కొంతమంది అసలు ఏమీ చూపించరు, డబ్బు తీసుకుంటారు, వాళ్ళకి సీట్లు ఇస్తారు. ఈ రకంగా ఎడ్యుకేషన్ మంత్లీ ఫీజెస్ కూడా చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తారు, తక్కువ వాటికి రిసీట్ ఇస్తారు. ఇట్లాంటివి జరుగుతాయి. ఇది అమెరికన్ సిస్టంలో కూడా కొంతవరకు ఉన్నాయి. అంటే ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ది ట్యాక్సెస్ నుంచి కొన్ని యూనివర్సిటీస్లు నియమించబడ్డాయి. ఈ స్టూడెంట్స్ వల్ల మనకు పెద్దగా లాభాలు ఏమున్నాయి? ఏదైనా వస్తే ఇస్తే ఆ యూనివర్సిటీసే పంచుకుంటాయి తప్ప, తీసుకుంటాయి తప్ప, ప్రభుత్వానికి దానివల్ల వచ్చే ట్యాక్సెస్ ఎక్కువ లేవు, దానివల్ల పెద్ద ప్రయోజనం మనకు లేదు అనేటువంటి నిర్ధారణకు వచ్చారు వాళ్ళు. స్టూడెంట్స్ని వీలైనంత వదిలించుకోవాలనే కోరికలో కూడా ఉన్నారు. ఎలా వదిలించుకోవాలి, దానికి మార్గాలు ఏమున్నాయని చూసి ఈ మధ్య కొత్తగా ఏం చేశారంటే, అమెరికన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా కానీ, జాతికి వ్యతిరేకంగా కానీ ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, నిరసనలు వెలిబుచ్చినా, వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడినట్టు తెలిసిన వాళ్ళని వెంటనే వీసా రద్దు చేసేసి 30 రోజుల లోపల ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది గతంలో ఏంటంటే మన ఇండియన్స్ తక్కువ, ఇట్లాంటి వాటిలో పాల్గొనే వాళ్ళు ఇండియన్స్కు తక్కువ. కానీ ఇప్పుడు ముస్లిం సంబంధించిన కంట్రీస్ నుంచి వచ్చారు, లేదా ముస్లిమ్స్ వచ్చారు అనుకోండి అక్కడికి. వాళ్ళకి ఇప్పుడు ఇజ్రాయెల్కి హమాస్కు మధ్యలో రోజు జరుగుతున్న యుద్ధం మనం చూస్తూనే ఉన్నాం. పాలస్తీన్లకి యుద్ధం, వీళ్ళకి మధ్యలో, ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో వీళ్ళేమో క్రిస్టియన్స్, వాళ్ళేమో ముస్లిమ్స్ అయ్యారు. సో ముస్లిం దేశానికి వ్యతిరేకంగా మరి పాలస్తీన్ వరకు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసేటువంటి అమెరికా, దానివల్ల కొన్ని వేల మంది చనిపోతున్నారు, భవనాలను కూల్చేస్తున్నారు, యుద్ధం ప్రత్యక్షంగా జరుగుతోంది. అమెరికన్స్ ఎప్పుడైతే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారో, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం స్టూడెంట్స్ అంతా కూడా దానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, యూనివర్సిటీలో నిరసన తెలియజేయడం, ఒక్కోసారి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఎంబసీ దగ్గర, వాళ్ళ రాయబార కార్యాలయం ఎక్కడ ఉన్నాయి అక్కడికి వచ్చి వాళ్ళు నిరసనలు వెలిగించడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. గతంలో సహజంగా జరుగుతుంటాయి. ఎందుకంటే అమెరికాలో స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి ఎక్కడైనా వాళ్ళకి నచ్చింది ఏమైనా ఉంటే వాళ్ళు నిరసన వెలిగించడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఫ్రీడమ్ ఉండేటువంటి దేశం అమెరికా అని ఒకప్పుడు చాటుకుంటూ ఉండేది. నిజమైన ప్రజాస్వామ్య దేశం మాదే, మేము ఎవరికైనా అవకాశం కల్పిస్తాం, ఏ దేశం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ టెంపుల్స్ ఇక్కడ కట్టుకునే అవకాశం ఇస్తున్నాం, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా సరే దేవుడిని ప్రార్థించుకోవడం కానీ, అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం కానీ, ఎలాంటి కార్యక్రమాలకైనా మేము అనుమతులు ఇస్తున్నామని చాలా గొప్పగా చెప్తూ ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే, ఎవరైనా అమెరికాకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, అమెరికా జాతికి వ్యతిరేకంగా కావచ్చు, ఎవరైనా విమర్శించినట్టయితే, లేక ఎవరైనా నిరసనలు వెలిబుచ్చినట్టయితే, పోస్టింగ్లు పెట్టినట్టయితే వాళ్ళని వెంటనే వీసా రద్దు చేసేసి పంపించాలి అనే నిర్ణయానికి వచ్చారు. అలాంటి వాళ్ళని సుమారుగా పెద్ద సంఖ్యలోనే గుర్తించారు. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పంపించడం ప్రారంభించారు. ప్రతిరోజు అదే జరుగుతోంది, ప్రతిరోజు కూడా చూస్తున్నారు. ఇంకోటి, ఇంతకుముందు సోషల్ మీడియా అంత పెద్దగా పట్టించుకునేవాడు కాదు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సోషల్ మీడియా డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నారు. వీళ్ళ సెర్చింగ్ మొదలు పెడుతున్నారు, యూనివర్సిటీస్కి వెళ్ళి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కంప్లీట్గా. ఎందుకంటే అది పాలసీ డెసిషన్గా తీసుకున్నాను. స్టూడెంట్స్లోని వీలైనంత వరకు పంపించాలి, స్టూడెంట్స్ ఇక్కడ ఉండడం వల్ల మనకు పెద్ద ప్రయోజనం లేదు అని నిర్ణయానికి వచ్చారు. అందుకే ఏ వర్గాల్ని వీలైనంత వరకు తగ్గిస్తే మనకు బెటర్గా ఉంటుంది, దానివల్ల అమెరికా కాస్త రిలీఫ్గా ఉంటుంది, అమెరికాకు ఆదాయాలు రావడానికి ఇతర మార్గాలు ఏమేమి ఉన్నాయి అనేది చూస్తున్నారు. కొంతమంది వీళ్ళందరూ ఖాళీ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మార్చేస్తారు. ఎడ్యుకేషన్ వల్ల కూడా అమెరికన్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తారు. సో దానికి ముందు
ఇప్పుడు వాళ్ళు ఉంటే వీళ్ళు ఫ్రీగా చదువుకొని వాళ్ళు కట్టాలంటే ఎవరు ముందుకు రాకపోవచ్చు. అందువల్ల ముందు వీళ్ళని వీలైనంత వరకు వెకేట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. Yes. దాంట్లో భాగమే ఈ రకమైనటువంటి పాలసీ తీసుకోవడం జరిగింది. ఇంకోటి సార్, ఇప్పుడు ట్రంప్ తీసుకునే ఏదైతే నినాదాలు ఉన్నాయో అమెరికన్స్ కూడా కొంచెం వ్యతిరేకతగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సార్. మరి దాది ఇప్పటికే మోర్ దెన్ 60% పీపుల్ ట్రంప్ని వ్యతిరేకించే పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం ఏమిటంటే ఇప్పుడు కొన్ని విధానాల వల్ల అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. అవును. వాళ్ళ దెబ్బతినడంలో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు పనిచేస్తే చాలా తక్కువ కాస్ట్లో పనిచేసేవాళ్ళు చేస్తారు. ఎక్కువ లాభాలు వచ్చేవి. అవును. ఇప్పుడు ఎక్కువ కాస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడి బయట వాళ్ళని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, పెట్టినట్టయితే రేపు బయటపడుతుంది కదా. మరి వీళ్ళని పెట్టినప్పుడు అవును. వాళ్ళని వద్దనుకుని వాళ్ళని పంపించే పరిస్థితి ఏర్పడి వీళ్ళని ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు వాళ్ళకి మధ్యలో ఆ ఘర్షణలు పెరుగుతాయనే ఉద్దేశంతో చాలా మంది వ్యాపారాలను తగ్గించేసి Yes. అసలు బిజినెస్ తగ్గిస్తున్నారు. అంటే ఎంతమంది అయితే వాళ్ళ దగ్గర ఇంతకుముందు ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు, అంతమంది తోటి వాళ్ళు నడిపే పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర దేశాల వాళ్ళతో నడిపినటువంటి బిజినెస్, ఎక్స్ట్రా బిజినెస్ క్లోజ్ చేసుకుంటున్నారు. Yes. అలా బిజినెస్ క్లోజ్ చేసుకోవడం వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, లాభాలు తగ్గిపోతున్నాయి, జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. అందువల్ల అమెరికన్స్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మోర్ దెన్ 60% ఆల్రెడీ ట్రంప్కు వ్యతిరేకంగా ఇవాళ ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే యూనివర్సిటీస్ కూడా కొన్ని మన వాళ్ళకి మద్దతు ఇస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారని చెప్పి ట్రంప్ వరకు వెళ్ళడం జరిగిందంట సార్. అది కూడా అలర్ట్నెస్ అంటారా ఇదంతా కూడా? ఒక రకంగా కారణం కూడా కావచ్చు. ఎందుకంటే యూనివర్సిటీస్ బతుకుతున్నవే ఎక్కువగా ఫస్ట్ చైనా, నెక్స్ట్ ఇండియన్స్. ఎక్కువ ఉండేది వీళ్ళే, ఫస్ట్ వరుసలో వాళ్ళు ఉంటారు. చైనాకి ఎక్కువ మంది ఉన్నారు, చైనా స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. చైనా స్టూడెంట్స్ తర్వాత నెక్స్ట్ ఇండియన్ స్టూడెంట్సే ఉంటారు. ఈ రెండు దేశాల వాళ్ళతో ఎక్కువగా నిండిపోయి ఉంటాయి. మిగతా వాళ్ళంతా చాలా తక్కువ పర్సెంటేజ్. ఈ రెండు కలిపితే 75% ఉంటే మిగతా అంతా కలిపితే 25% ఉంటారు. సో ఈ రెండు దేశాల వల్లనే బాగా దొరుకుతున్నాయి. కాబట్టి వీళ్ళకి తగినటువంటి లెక్చరర్స్ని, ప్రొఫెసర్స్ని తీసుకోవడం మన వాళ్ళతో నిండిపోయింది అక్కడ. తర్వాత ప్రతి హాస్టల్లో కూడా ఎంప్లాయీస్ని మన వాళ్ళని పెట్టడం, యూనివర్సిటీ క్యాంపస్లో కూడా ఎక్కువ మంది ఇండియన్స్ పనిచేయడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అనే వరకు ఏమవుతుంది, మరి అంత మేనేజ్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే కిందాక మేనేజ్మెంట్లో కూడా కొంతమంది వెళ్ళి ఇక్కడ పార్ట్నర్షిప్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ యూనివర్సిటీలో మన ఇండియన్స్ వెళ్ళి పార్ట్నర్షిప్ తీసుకున్నారు. తీసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు ప్రచారం చేసి ఎక్కువ మంది వచ్చేట్లు చేస్తున్నారు. సో ఒక రకంగా ఇవి ఇండియాకు అనుకూలంగా లేదా ఇతర దేశాలకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి తయారవుతున్నాయి. కాబట్టి యూనివర్సిటీలో ఆ ప్రాబల్యం కూడా తగ్గించాలి అనేది కూడా ఒక ఆలోచన దీని వెనుక ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో వీసా అయితే రద్దు చేస్తాం, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అలర్ట్నెస్, తట్టాబుట్ట ఏ క్షణంలో ఎవరికి వస్తుందో వీసా రద్దు అనేది ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిరోజు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగా బతుకుతున్నారు ఇప్పుడు అక్కడ మన వాళ్ళు. థ్యాంక్ యూ సార్.